అయితే తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణలో భారీ ఎత్తున ఎంపీ సీట్లు గెలిచేందుకు ఒక భారీ యాక్షన్ ప్లాన్కు సిద్ధమైనట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. అయితే నిన్నటికి నిన్న భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ముందు పెద్ద ఎత్తున ఈరోజు ఒక యాత్రకి, విజయ సంకల్ప యాత్రకి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా నిన్న దాదాపు రెండు మూడు రోజుల క్రితం నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది బీజేపీ జాతీయ స్థాయిలో. సో చాలా పెద్ద ఎత్తున కొన్ని వేల మంది ఈరోజు కీలకమైనటువంటి నాయకులందరూ కూడా ఆ యొక్క కాన్ఫరెన్స్లో పాల్గొనడం, దానిలో ప్రధాని మోడీ చాలా కీలకంగా బీజేపీ ఏ విధంగా అధికారంలోకి రాబోతుంది, మన టార్గెట్ ఎంత, 370 సీట్లు బీజేపీ పరంగా రావాలి, అదేవిధంగా ఎన్డీఏ కలుపుకొని దాదాపు 400కు పైగా సీట్లు వచ్చేసి ఈరోజు భారతదేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఏ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున సీట్లు వచ్చి అధికారంలోకి వచ్చేటువంటి దాఖలాలు లేకుండా ఈరోజు చరిత్ర సృష్టించేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సో దానిలో భాగంగానే ఆ నేషనల్ కాన్ఫరెన్స్ అయిపోయిన వెంటనే ఒక భారీ యాక్షన్ ప్లాన్ కు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ బీజేపీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నిన్నంతా కూడా విజయ సంకల్ప యాత్రకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఒక రూట్ మ్యాప్ ను సిద్ధం చేసి ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకైతే క్లియర్ గా తెలుస్తా ఉంది. అయితే ఈ క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనే అంశం ఈరోజు బీజేపీకి చాలా పెద్ద ఎత్తున నష్టం చేకూర్చే అవకాశాలు పెద్ద ఎత్తున బలంగా వినిపిస్తూ ఉన్నటువంటి క్రమంలో నిన్న రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున అసలు బీజేపీ తోటి కానీ కేసీఆర్తో కానీ బీజేపీకి ఎలాంటి లింకులు లేవు, వాళ్ళతోటి పొత్తు ఉండదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు కార్యకర్తలకి తీసుకెళ్లే క్రమంలో కార్యకర్తలందరూ కూడా ఫుల్ జోష్ మీద ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే ఇప్పటికే గతంలో 2018లో మనం చూసినాం తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఒక సీటు, అది కూడా గోషామహల్ ఎవరైతే ఉన్నారో రాయాసింగ్ గెలవడం ఒకటే. దాంతో ఇక బీజేపీ పని అయిపోయింది అనుకున్నటువంటి తరుణంలో 2019లో వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా 4 ఎంపీ స్థానాలు గెలుచుకొని ఈరోజు తెలంగాణలో మేమే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అనేటువంటి రీతిలో 2019 ఎంపీ ఎన్నికల నుంచి కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా ఈరోజు ప్రజా సమస్యల విషయంలో కావచ్చు, లేదంటే కేసీఆర్ అవినీతిని ఈరోజు ప్రజల ముందు ఉంచడంలో కావచ్చు చాలా కీలక పాత్ర పోషించినటువంటి బీజేపీ అనూహ్యంగా కొన్ని కారణాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడిపోయి కేవలం 8 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆ ఫైట్ బలంగా ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. దీనిలో బీఆర్ఎస్ పార్టీ 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అధికారంలో లేదు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దిగజారిపోతున్న క్రమంలో ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనేటువంటి కోణంలో ఆ దిశగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి బలంగా వెళ్తున్న క్రమంలో ఈ ఎంపీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయి భారతీయ జనతా పార్టీకి అనేటువంటి ఒక విషయంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తమ భవిష్యత్తును నిర్మించుకునేటువంటి పనిలో ఉన్నట్టుగా మనకైతే స్పష్టంగా కనబడతా ఉంది. అయితే గతంలో చూసినాం పార్టీలో అంతర్గత విభేదాలు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనేటువంటి కోణంలో కావచ్చు, లేదంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాకపోవడం కావచ్చు, ఇలా పలు విషయాలు ఈరోజు బీజేపీ పార్టీకి సంకటంగా మారి అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడిపోయి దాదాపు 40-50 సీట్లు రావాల్సినటువంటి బీజేపీకి కేవలం 8 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయినటువంటి విషయాన్ని కూడా ఈరోజు అన్ని విషయాల్లో కూడా మొత్తానికి క్రోడీకరించుకొని తెలంగాణలో బాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ భారీ యాక్షన్ ప్లాన్ కు సిద్ధమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏవైతే పొరపాట్లు జరిగినాయో ఆ పొరపాట్లను పునరావృతం చేయకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఒక భారీ యాక్షన్ ప్లాన్ కు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దాదాపు తెలంగాణలో ఇప్పటికే జోష్ మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ యాత్ర ఖచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పేసి చెప్పవచ్చు. నేను నిన్న కూడా ఒక అనాలిసిస్ చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి, భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసి కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మరొక అనాలిసిస్ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతున్న మిత్రులారా, దాదాపు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉన్నటువంటి క్రమంలో ఈరోజు బీజేపీ గతంలో గెలిచినటువంటి 4 ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో
ఉన్నాయో అవి మళ్ళా తిరిగి గెలిచేటువంటి అవకాశాలు 100% ఉన్నట్టుగా మనకైతే తెలుస్తోంది. దానిలో ముఖ్యంగా కరీంనగర్, అదేవిధంగా ఆదిలాబాద్, అదేవిధంగా నిజామాబాద్, అదేవిధంగా సికింద్రాబాద్, ఈ 4 కంపల్సరీ కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 100% గెలిచేటువంటి సీట్లుగా కనబడతా ఉన్నాయి. సో అదే ఎందుకు అంటే ఇందులో కరీంనగర్ నుంచి బండి సంజయ్ మళ్ళీ నిలబడతా ఉన్నాడు. ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావును చేంజ్ చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా నిజామాబాద్లో అరవింద్ కంపల్సరీ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు కూడా చాలా పెద్ద ఎత్తున గెలవబోతున్నారు. సరే, కొంతమంది గెలువరు, సర్వేలు బాగాలేదు అన్నప్పటికీ కూడా మోడీ వేవ్, అదేవిధంగా కిషన్ రెడ్డి గారిపై ఉన్నటువంటి ఒక సౌమ్యుడు అనేటువంటి ఒక ముద్ర కావచ్చు, లేదంటే గత 5 సంవత్సరాల కాలంలో ఆయన పైన ఒక అవినీతి మచ్చ కూడా లేకుండా చాలా అంటే ఎలాంటి అపవాదు లేకుండా నిక్కచ్చిగా కొంతమేర తను సౌమ్యుడిగా ఉంటూ భారతీయ జనతా పార్టీ లాయల్గా ఉంటూనే ఈరోజు సికింద్రాబాద్లో ఆయన మరొకసారి గెలవడానికి అవకాశాలుగా బలంగా ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తోంది. అదేవిధంగా ఈ 4తో పాటు ఇంకా గెలిచేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మిత్రులారా, చేవెళ్ళ ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, అక్కడి నుంచి కూడా గెలిచేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ గారు చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఒకవేళ ఈటెల రాజేందర్ గారికి వస్తే మల్కాజ్గిరి కూడా గెలిచేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా అక్కడ నుంచి మురళీధర్ రావు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా చాడ సురేష్ రెడ్డి, మర్క కొమరే, ఇలా చాలా మంది వ్యక్తులు కూడా మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి అయితే చాలా సిద్ధమైనట్టు తెలుస్తోంది. సో ఈటెల రాజేందర్ కూడా మల్కాజ్గిరి సీటు కన్ఫర్మ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ పోలిస్తే అక్కడ గెలిచేటువంటి అవకాశాలు బలంగా ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తోంది. అదేవిధంగా జహీరాబాద్, అదేవిధంగా మహబూబ్నగర్, అదేవిధంగా మెదక్, భువనగిరి. సో ఇక్కడ విషయం ఏంటంటే చేవెళ్ళ నుంచి ఆల్రెడీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పనిచేస్తున్నారు. గెలుపు అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈ 6 కాన్స్టిట్యున్సీలలో తీసుకున్నట్లయితే 2 to 3% ఓటు షేర్ తోటి చాలా తక్కువ మార్జిన్ తోటి గెలిచేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. సో దీనిలో ముఖ్యంగా ఏంటంటే క్యాండిడేట్ యొక్క బలాబలాలు కావచ్చు, లేదంటే తను ప్రజల్లోకి వెళ్ళేటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఈ గెలుపు అవకాశాలు ప్రభావితం చేసేటువంటి అవకాశం అయితే బలంగా ఉన్నాయి. అదేవిధంగా మోడీ వేవ్ చాలా బలంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు 10 వాస్తవంగా. ఈ 10లలో మోడీ వేవ్తో పాటు క్యాండిడేట్ యొక్క బలాబలాలు కావచ్చు, క్యాండిడేట్ ఏ విధంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నాడు అనేటువంటి కోణంలో కావచ్చు, లేదంటే రూట్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఈ అంశాలు ఏవైతే ఉంటాయో ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గెలిచేటువంటి అవకాశాలు బలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, లేదంటే మిగతా 2-3 ట్రై చేస్తూ ఉన్నారు. ఎవరికి వస్తే వాళ్ళు కూడా గెలిచేటువంటి అవకాశం అయితే బలంగా ఉన్నాయి. ఇక జహీరాబాద్ నుంచి కూడా చాలా పెద్ద కాంపిటీషన్ అయితే కనబడతా ఉంది. జహీరాబాద్ కూడా బీజేపీ గెలిచేటువంటి అవకాశం అయితే బలంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ, అదేవిధంగా జితేందర్ రెడ్డి, ఈ ఇద్దరిలో ఎవరికొకరికి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నారు. గతంలో డీకే అరుణ చాలా స్వల్ప తేడాతోటి ఓటమి పాల్గొవడం జరిగింది. ఈసారి అలాంటి తప్పులు చేయకుండా భారతీయ జనతా పార్టీ చాలా జాగ్రత్తగా తీసుకుంటే మహబూబ్నగర్ కూడా గెలిచేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక మెదక్ నుంచి రఘునందన్ పోటీ చేస్తున్నాడు. సో మెదక్ పార్లమెంట్ అనేది ఇప్పుడు చాలా విచిత్రంగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరైతే మైనంపల్లి హనుమంతరావు ఉన్నారో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా నీలం మధు, మిగతా 2-3 కూడా అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతాప్ రెడ్డి కానీ, లేదంటే కేసీఆర్ స్వయాన పోటీ చేసిన ఆశ్చర్యం లేదు. అదేవిధంగా మెదక్ నుంచి బీజేపీ నుంచి రఘునందన్ రావు ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. చెప్తున్నాను కదా, 2% తేడా మాత్రమే. ఎవరు గెలిచినా చాలా వేలల్లోనే మెజార్టీ ఉండే అవకాశం అయితే బలంగా ఉన్నాయి తప్ప భారీ మెజార్టీలు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే లేవు. సరే, రఘునందన్కి మోడీ వేవ్తో పాటు తన వ్యక్తిగత ఇమేజ్ ఆ జిల్లాలో ఒకవేళ పనిచేస్తే కనుక మెదక్లో రఘునందన్ గెలుపు కూడా సునాయాసంగా ఉండే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. దుబ్బాకలో ఇప్పటికే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకు గెలిపించామా అనేటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి దుబ్బాక ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. సో ముఖ్యంగా రఘునందన్ లాంటి వాళ్ళు పార్లమెంట్
పార్లమెంట్ లాంటి సభల్లో ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి కోణంలో కూడా ఈరోజు మెదక్ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే అలాంటి ప్రశ్నించే గొంతుగా ఒక సమస్యలపై చాలా పూర్తి స్థాయి అవగాహనతోటి ప్రజలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడేటువంటి వ్యక్తి ఈరోజు రఘునందన్ రావు. సో అలాంటి వ్యక్తి చట్టసభల్లో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మెదక్ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. కానీ అక్కడ ఒకవేళ త్రిముఖ పోరులో ఎవరు బయటపడతారనేది ఇక్కడ పెద్ద చాలా కీలకంగా మారింది. పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదంటే క్యాండిడేట్ యొక్క ప్రొజెక్షన్ కావచ్చు, తను ఏ విధంగా ప్రజల్లోకి బలంగా వెళ్తున్నటువంటి కోణంలో కావచ్చు, ఇలా మోడీ వేవ్ ని క్యారీ ఫార్వర్డ్ చేసినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా మరి ఆ భారతీయ జనతా పార్టీ గెలవడానికి స్కోప్ ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అదేవిధంగా భువనగిరిలో ఆల్రెడీ బూర నర్సయ్య గౌడ్ ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నాడు. సో ఖచ్చితంగా అక్కడ బీసీ కోణంలో భువనగిరిలో చాలా అవకాశాలు ఏది బూర నర్సయ్య గౌడ్ గారికి ఉండడం జరిగింది. కానీ అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క ప్రభావం కూడా కొంత ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కోమటిరెడ్డి ప్రభావాన్ని ఈరోజు మోడీ వేవ్తో కనుక వాళ్ళ ప్రభావాన్ని కనుక తగ్గించగలిగితే, అదేవిధంగా బీసీ కోణంలో కనుక వాళ్ళని నిలువరించగలిగితే ఖచ్చితంగా భువనగిరిలో కూడా గెలవడానికి స్కోప్ ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఈ 6 సీట్లు, ఈ 4 సీట్లు దాదాపు 10 సీట్లు గెలవడానికి స్కోప్ ఉంది. కానీ ఇక్కడ దాదాపు నా అంచనా ప్రకారం ఈ అన్నిట్లో కూడా ఈ 10 సీట్లలో దాదాపు 6 నుంచి 8 సీట్లు మినిమం గెలవడానికి స్కోప్ అయితే కనబడతా ఉంది. కానీ ఎక్కడ పోల్ మేనేజ్మెంట్ మిస్ అయినా కానీ, చిన్నగా క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ మిస్ అయినా కానీ ఖచ్చితంగా దెబ్బపడే అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఇంకా మిగతా విషయాలకు వచ్చినట్లయితే ఈరోజు మహబాద్ కావచ్చు, లేదంటే ఖమ్మం కావచ్చు, లేదంటే నల్గొండ కావచ్చు, పెద్దపల్లి, అదేవిధంగా హైదరాబాద్, నాగర్ కర్నూల్, ఇంకేమున్నాయి, మెదక్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి అయిపోయింది, వరంగల్ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ విషయాన్ని ఏంటంటే వరంగల్ కాంగ్రెస్ మోస్ట్లీ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. నాగర్ కర్నూల్ కూడా మోస్ట్లీ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం, మహబాద్. సో ఈ 5 కూడా కాంగ్రెస్ కు చాలా గెలిచేటువంటి అవకాశాలు ఉన్న సీట్లు వాస్తవంగా. సో దాంతోపాటు ఇక్కడ హైదరాబాద్ ఎట్లాగూ ఎంఐఎం గెలిచేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా దీనిలో ఇక బీఆర్ఎస్ పార్టీ ఎక్కడో ఒక దగ్గర మెదక్లో కావచ్చు, లేదంటే నాగర్ కర్నూల్ కావచ్చు, లేదంటే మహబాద్ కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, ఇలాంటి కొన్ని ప్లేసెస్లో ఒక 1 లేదా 0 ప్లేసెస్లో మాత్రమే గెలిచేటువంటి స్కోప్ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీటిలలో కూడా కాంగ్రెస్ ప్రభావం చూపించే అవకాశం అయితే బలంగా ఉంది. కాంగ్రెస్ కూడా ఎక్కడ తక్కువ అంచనాకి లేదు, ఎందుకంటే స్థానికంగా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఈ 5తో పాటు దీనిలో కూడా చాలా వరకు గుంజుకొని గెలిచేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. సో వాళ్ళకు కూడా ఖచ్చితంగా 8 నుంచి 10 సీట్లు వచ్చేటువంటి అవకాశాలు కాంగ్రెస్ కు ఉండడం జరిగింది. సో ఇక ఎంఐఎంకు 1, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 1 లేదా 0, అంతకు మించి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే ఎప్పుడు ఇవన్నీ అంటే ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఈ ప్రభావం ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అంతేకాకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలలో రాసి పెట్టుకోండి, ఖమ్మంలో కానీ నల్గొండలో కానీ భారీగా ఓటు బ్యాంక్ అనేది భారీగా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అన్ని ప్లేసెస్ లో కూడా సెకండ్ ప్లేస్ లో చాలా తక్కువ మార్జిన్ తోటి ఓడిపోయేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో దానిలో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా బలపడడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో అందుకే చాలా మంది కూడా బీజేపీ చాలా బలంగా గెలుస్తుంది అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉన్నటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అదేవిధంగా ఇక్కడ చాలా క్లియర్గా నేను చెప్తా ఉన్నాను, ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది కోణంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నేను చెప్పిన అనాలిసిస్కు చాలా దగ్గరగా ఈరోజు రిజల్ట్స్ కూడా రాబోతున్నాయని చెప్పేసి కూడా చెప్తాం. అయితే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి దూసుకెళ్తుందో ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇదిగోండి, మళ్ళీ మోడీ గెలవాలి, మన ప్రధాని కావాలి అంటూ విజయ సంకల్ప యాత్ర, కలిసి కదులుదాం, మరోసారి మోడీని గెలిపిద్దామంటూ ఈరోజు వీళ్ళు చాలా క్లస్టర్స్ గా విభజించి జరిగింది. 1, 2, 3, 4, 5 క్లస్టర్ గా విభజించి, ఒకటేమో రాజరాజేశ్వర క్లస్టర్ తాండూరు నుంచి కరీంనగర్ వరకు, అదేవిధంగా కొమరభీం క్లస్టర్ ముదోల్ నుంచి బోధన్ వరకు, అంటే ఆదిలాబాద్ నిజామాబాద్ బెల్ట్ కలిపి ఈరోజు కొమరభీం క్లస్టర్ అని చెప్పి చేయడం జరిగింది. అదేవిధంగా తాండూరు నుంచి కరీంనగర్ అంటూ ఈరోజు మెదక్ కానీ కరీంనగర్ కానీ లేదా రంగారెడ్డి కలిపి
బీజేపీ ఒక క్లస్టర్ విభజించడం జరిగింది. భాగ్యలక్ష్మి క్లస్టర్ చూసినట్లయితే భువనగిరి నుంచి సికింద్రాబాద్ వరకు. సో ఇదంతా కూడా ఒక భాగ్యనగర్ క్లస్టర్ గా మనకు కనబడతా ఉంది. ఆ కృష్ణమ్మ క్లస్టర్ ఇదంతా మక్తల్ నుంచి నల్గొండ, మహబూబ్నగర్ నల్గొండ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ కవర్ అయ్యేటట్టు కనబడతా ఉంది. అదేవిధంగా కాకతీయ భద్రకాళి క్లస్టర్ చూసినట్లయితే భద్రాచలం నుంచి ములుగు వరకు. సో ఇవన్నీ కూడా మొత్తానికి అయితే ఒక 5 క్లస్టర్స్ గా విభజించి ఈ రోజు నుంచి పెద్ద ఎత్తున విజయ సంకల్ప యాత్ర చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు దాదాపు 119 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కార్నర్ మీటింగ్లు, అదేవిధంగా ప్రతి చోట కూడా ఇప్పుడు ఈరోజు దాదాపు ఈ 5 క్లస్టర్ ప్రారంభించడానికి దాదాపు 5 చాలా కీలకమైన వ్యక్తులు వస్తున్నట్టు తెలుస్తోంది. అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ వస్తా ఉన్నాడు, అదేవిధంగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వస్తా ఉన్నాడు, కేంద్ర మంత్రులు బిఎల్ వర్మ తాండ్రుకు వస్తా ఉన్నారు, అదేవిధంగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మక్తల్కు రాబోతున్నారు. సో దేశాభివృద్ధిని ప్రగతి రథంపై పరుగులెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 దశాబ్దాల మన అయోధ్య రామమందిర కల సాకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప యాత్ర మే ముందుకు వస్తోంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకు మరికొద్ది గంటల్లో ఈరోజు ఈ యాత్ర పెద్ద ఎత్తున స్టార్ట్ కాబోతుంది. ఇది బీజేపీకి పెద్ద ఎత్తున బలాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అన్ని ఇది అసెంబ్లీ నియోజకవర్గం కవర్ అయ్యేలా ఈ యొక్క యాత్ర ఉండబోతుంది. 5 చోట్ల నుంచి ఆ యాత్ర దాదాపు 10-15 రోజుల పాటు ఉండబోతుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే బీజేపీకి మరి గతంలో ఏ విధంగానైతే ఉందో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ పునర్వైభవం తీసుకొచ్చేలా బీజేపీ మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్టుగా మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. సో చూద్దాం మరి అదే టెంపో, అదే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళి మరి భారీగా సీట్లు సాధిస్తారా లేదా పార్లమెంట్ ఎన్నికల్లో తెలియనుంది. సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ దూకుడుతో ముందుకు పోతా ఉన్నట్టు తెలుస్తోంది. భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధమైనట్టు కూడా తెలుస్తున్నట్టు మనకైతే తెలుస్తోంది. సో ఇది మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి అనాలిసిస్.